నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సౌమ్య రాజేష్. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి గారు. ఈరోజు ఏ టెక్నిక్ చేసి చూపించబోతున్నారు? మనకు చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు బేలీఫ్ టెక్నిక్, బిర్యానీ ఆకు టెక్నిక్. చాలామంది విన్నాము, చూసాము, బట్ లైవ్గా మీరు ఏదైనా మాకు చేసి చూపిస్తే బాగుంటుంది, మేము కూడా అదే ప్రాక్టీస్ చేస్తాము అనేది నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మాధురి గారు. సో మన కోసం, మన ఆడియన్స్ కోసం లైవ్గా ఇవాళ బిర్యానీ ఆకుతో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి అనేది నేను మీతో చేయించి చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీ యొక్క కోరికకు ఇవాళ మనము బేలీఫ్ మేనిఫెస్టేషన్ అనేది ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనము ఎప్పుడు కూడా బేలీఫ్ బిర్యానీ ఆకు మేనిఫెస్టేషన్ మీరు చేస్తున్నారు అంటే 6 PM తర్వాత చేయండి మాధురి గారు. అండ్ మీరు ఇక్కడ మనం యూజ్ చేసేది, మనకు కావాల్సినది బిర్యానీ ఆకు, ఒక బౌలు, మ్యాచ్ బాక్స్ అంటే అగ్గి పెట్టి, ఒక పెన్ను కావాలండి మనకి ఈ టెక్నిక్కి కావాల్సినవి. సో ఫస్ట్ మీరు గ్రౌండింగ్ అవ్వాలి. ఆ గ్రౌండింగ్ అనేది ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏవేవో పనులు చేస్తూ సడన్గా ఈ టెక్నిక్ చేయడానికి వచ్చామనుకోండి, మీరు ఇంతకుముందు ఏ పనులు చేస్తారో ఆలోచనలే థాట్స్ వస్తాయి. సో దానికోసమే మనం ఎప్పుడు ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసినా జస్ట్ గ్రౌండింగ్ చేసుకోవచ్చు. గ్రౌండింగ్ అనేది 2 టైప్స్ చేయొచ్చండి. ఒకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మీరు గ్రౌండింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి ఇంట్లో గ్రాస్ ఉంది అంటే గడ్డి, మట్టి ఉంది, ఉట్టి నేల ఉంది అంటే, ఇప్పుడున్న గేటెడ్ కమ్యూనిటీస్లో, అపార్ట్మెంట్స్లో మనకు అలాంటి అవకాశం చాలా అరుదు. సో కానీ మనం బేర్ ఫుట్తో నడవాలన్నమాట. గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు. ఇది ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనలో ఉన్న యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ నెగిటివిటీ అంతా కూడా మనము గ్రౌండింగ్ అంటామంటే వెళ్ళిపోతుంది, మదర్ ఎర్త్కి ఇస్తున్నామంట. సో గ్రౌండింగ్ అనేది ఒకటి, మీరు ఒక 5 minutes బేర్ ఫుట్తో అంటే ఉట్టి పాదాలతో, చెప్పులు లేకుండా మీరు గడ్డి మీద నడవడం లేదా మట్టి మీద నడవడం, ఉట్టి నేల అంటాం కదండి, ఆ నేల మీద మీరు నడిస్తే మీ యొక్క యాంగ్జైటీ, స్ట్రెస్, మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా తగ్గిపోతుంది. ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇదొక విధంగా చేయొచ్చు. ఇంకొక విధంగా మీరు మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనము మేనిఫెస్టేషన్ చేసేక ముందు డీప్గా బ్రీత్ ఇన్హేల్ చేసిన తర్వాత ఎక్సేల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సౌండ్ చేసుకుంటూ చేయాలి. మీకు నేను చూపిస్తాను ఎలా చేయాలి అనేది. సో డీప్ బ్రీత్ ఇన్, ఎగ్జేల్ సౌండ్ చేసుకుంటూ నోటి ద్వారానే మనం ఎగ్జేల్ చేయాలి. ఇలా మనము 3 times చేసినట్టయితే మీరు ఆలోచిస్తున్నది, మీరు ఇంతకుముందు ఏమైనా పనులు చేసినవి అవన్నీ కూడా కామ్ డౌన్ అవుతుంది. సో కామ్ డౌన్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక 3 సార్లు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. ఆ తర్వాత మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మీరు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కోరిక కోరుకుంటున్నారు అనేది మీరు తీసుకోవాలి. ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు 7 days రిపీట్ చేయాల్సి ఉంటుంది. 7 days లేదు అంటే 11 days, లేదు అంటే 21 days చేయాలి. ఇది ఒక సైకిల్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు. ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటుంది. అందుకోసమే మనం ఒక నెంబర్స్ అనేటివి చెప్తాము, రిపీటెడ్గా చేయమని అందుకే చెప్తాం. 7 days, 11 days లేదంటే 21 రోజులు ఈ మేనిఫెస్టేషన్ అనేది చేయాలి. ఈరోజు ఇప్పుడు ఏదైతే మీరు చేస్తారో ఇదే మీరు 7 రోజులు కానీ, 11 రోజులు కానీ, 21 రోజులు కానీ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం యూస్ చేస్తున్నది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు మనకు చెట్టు నుంచి వస్తుంది అంటే మదర్ ఎర్త్ నుంచి వస్తుంది, నేచర్ నుంచి. నెక్స్ట్ మీరు ఫైర్ ఎలిమెంట్ యూస్ చేస్తున్నారు. ఫైర్ ఎలిమెంట్ తర్వాత మళ్ళీ మీకు ఒక స్మోక్ వస్తుంది, ఎయిర్ ఎలిమెంట్ వస్తుంది. ఆ తర్వాత మీరు దాన్ని అంతా కలిపి మనము ఆకాశంలోకి, స్పేస్లోకి ఊహిస్తాం. సో 4 నేచర్ ఎలిమెంట్స్తో మనము ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నాం. మేనిఫెస్టేషన్ ఎప్పుడు మనం యూనివర్స్కి చేస్తున్నప్పుడు నేచర్ ఎలిమెంట్స్తో ఎక్కువ చేసినట్టయితే మన సంకల్ప బలము, మన మేనిఫెస్టేషన్స్ మల్టిప్లై అవుతాయండి, ఫాస్ట్ అని అవుతుంది, స్పీడ్ అని అవుతుంది. సో అందుకోసమే నేచర్ ఎలిమెంట్స్తో చేసినప్పుడు, ఇలాంటి ఏన్షియంట్ మెథడ్స్ చేస్తున్నప్పుడు మనకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే. సో మనకు కావాల్సింది ఫస్ట్ బిర్యానీ ఆకు. దానికన్నా ముందు మీకు స్పష్టత ఉండాలి, మీరు ఏ కోరిక మీద ఇది చేయాలనుకుంటున్నారు అని. కొంతమంది మనకి ఏం క్వశ్చన్ అడుగుతారంటే, 7 రోజులు 11 రోజులు అన్నారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోరిక రాయొచ్చా అని అడుగుతారు మాధురి గారు. ఏ కోరికకైతే చేస్తున్నారో 7 రోజులు కానీ, 11 రోజులు కానీ, 21 రోజులు కానీ అదే కోరిక మీదే చేయాలి. ఈరోజు ఒక దాని మీద, రేపు ఒక దాని మీద, ఎల్లుండి ఒక దాని మీద, నో. ఓన్లీ 1 కోరిక. 7 రోజులు అయిపోయింది అనుకోండి,
నెక్స్ట్ డే మళ్ళీ మీరు రిపీట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కొత్త కోరికను తీసుకోండి. బట్ 7 డేస్ 11 డేస్ ఒకటే కోరిక మీద చేయాలి. కోరిక ఏంటి అనేది స్పష్టత తెచ్చుకోవాలి. కొత్త ఇల్లు కొనుక్కోవడం, కొత్త జాబ్లో ఇంత శాలరీ కావాలనుకోవడం, నా ఇన్కమ్ పెరగాలనుకోవడం, నేను చేసే బిజినెస్లో సక్సెస్ రావాలి, ఎక్కువగా నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరగాలి, నా ఛానల్ గ్రో అవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా మన మేనిఫెస్టేషన్స్, అవి రాసుకోవాలి. కొంతమందికి మెయిన్ క్వశ్చన్ మనీ మీద. అవును. అప్పులు తీరాలి, నేనేం రాయాలి మేడం అంటారు. మీకు అప్పులు తీరాలంటే మీకు ఏం కావాలి? డబ్బులు కావాలి. దాహం తీరాలంటే ఏం కావాలి? నీళ్ళు కావాలి. ఎగ్జాక్ట్లీ. దాహం తీరాలంటే నీళ్ళు తాగాలి. దాహం అంటే తీరుతుందా? తీరదు. అప్పులు అనడం వల్ల అప్పులు తీరుతాయా? తీరదు. మీకు ఇంకా అదే పదం ఇష్టమేమో అని యూనివర్స్ తదాస్తు అంటుంది. సో ఇంకొంచెం అప్పులు అవుతాయి. సో మనకు యూనివర్స్ సబ్జెక్ట్లో, యూనివర్స్ లాంగ్వేజ్లో మనకు అప్పులు వద్దు అన్నప్పుడు మీ నోటి నుంచి అప్పులు అనే పదం బదులు నాకు మనీ కావాలి, నేను మనీని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ పదాలు వాడండి. మనకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది. ఒక రోజులో వస్తుందా మాదిరి గారు? రాదండి. సో మనం ఆ ఎనర్జీకి కనెక్ట్ అయినప్పుడే మనీ మన దగ్గరకు వస్తుంది. ఆ మనీ ఎనర్జీ కనెక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని కొంతమంది అడుగుతూ ఉంటారు. అది మీ యొక్క ఇంటెన్షన్, సంకల్ప బలం. మీరు ఏ విధంగా మనీని ఆలోచిస్తున్నారు, మీరు ఏ విధంగా మనీని ట్రీట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు మనీ మీ దగ్గరికి రావాలా, మీ దగ్గర నుంచి దూరం వెళ్ళాలా అనేది మేనిఫెస్టేషన్ అవుతుంది. మేనిఫెస్టేషన్ నేను కోరుకుంటున్నాను, అప్పులు తీరాలని కోరుకుంటున్నాను. కోరుకున్న తర్వాత రాసేశారు, చేసేశారు, ఆ క్షణం బాగున్నారు. ఏదైనా మోటివేషనల్ వీడియో ఇన్నంతసేపు చాలా బాగుంటుంది. మనకు ఆ 1 అవర్ ఇంకా చేసేద్దాం, పొడి చేద్దాం, తురిమేద్దాం అన్నట్లు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక కాల్ వచ్చింది, మీరు పే చేసేయాలి 2 రోజుల్లో అన్నగానే మనకు భయం స్టార్ట్ అవుతుంది. ఇంతమంది నేను ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇలా నెగిటివ్ థాట్స్. అంటే మీరు కోరుకున్న మేనిఫెస్టేషన్ మీదే మీకు డౌట్ ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ మీ దగ్గరికి ఎలా వస్తుంది? సో మనం ఎప్పుడు చేస్తున్నా సంకల్ప బలం స్ట్రాంగ్. నాకు వస్తుందంటే వస్తుంది అంతే. అలా అని మనము ఇంకేం పని చేయకుండా వచ్చేస్తుంది, నేను లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నా, అలా కాదు. సో ఒక చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్లో మనము మన అన్ని మేనిఫెస్టేషన్స్ని నిజం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు బిర్యానీ ఆకు తీసుకోండి. మీ బిర్యానీ ఆకు మీద డబ్బుకు సంబంధించి అయితే ఖచ్చితంగా గ్రీన్ పెన్ వాడండి. ఓకే. డబ్బు బిజినెస్ గురించి అయితే మనము గ్రీన్ పెన్ వాడితే బాగుంటుంది. కొంతమంది జాబ్ అంటారు, సో ఫ్రంట్ సైడ్ తీసుకోండి. సో మీరు ఇప్పుడు ఏమైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు, మనీ అయితే మనీ, హెల్త్ అయితే హెల్త్, బిజినెస్ గ్రోత్, బిజినెస్ డీల్ కావాలి అనుకుంటే బిజినెస్ డీల్ అని రాయండి. లేదు నాకు రిలేషన్షిప్ కావాలి అనుకుంటే రిలేషన్షిప్. ఈ విధంగా మనము ఆ పదం రాసి మనీని మేనిఫెస్ట్ చేసే వాళ్ళైతే మనీ అని రాసిన తర్వాత కింద మీరు ఎంత మనీని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది రాయాలండి. సో ఈ విధంగా మీరు మన ఆడియన్స్కి కూడా చూపించచ్చు. ఎస్ అండి. సో జాబ్ మేనిఫెస్ట్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా మీరు మనీను బిజినెస్ అయితే గ్రీన్ పెన్ వాడండి, జాబ్ అయితే బ్లూ పెన్ వాడండి. సో ఇక్కడ మనకు ప్రస్తుతానికి మా దగ్గర గ్రీన్ పెన్ ఉంది కాబట్టి మేము గ్రీన్ పెన్ వాడాము. మీరు జాబ్ కావాలన్నప్పుడు జాబ్ ఎంత శాలరీ పర్ మంత్ కావాలనేది మెన్షన్ చేయండి. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇన్ఫినిటీ సింబల్ వేయండి. సో ఇన్ఫినిటీ సింబల్ అనేది మనం ఓన్లీ డబ్బుకి జాబ్కే కాదండి, ఏ కోరికకైనా మనము అన్లిమిటెడ్గా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి యూనివర్స్కి మనము ఈ సింబల్ అనేది ఇస్తాం. ఇన్ఫినిటీ అంటేనే అంతులేనిది, అన్లిమిటెడ్ అనేసి. సో మనకు మన కెరియర్ అయితే ఏంటి, డబ్బు అయితే ఏంటి, మన రిలేషన్షిప్లో అయితే ఏంటి, మన ఇంటెన్షన్ ఇంతే అద్భుతంగా మనకు రావాలి. సో ఈ ఇన్ఫినిటీ సింబల్ అనేది దానికి చిహ్నం. మనం కోరే దాంట్లో అన్లిమిటెడ్గా మనకు రావాలి అనేది మన యొక్క చిహ్నం. మనం స్పష్టంగాను మెన్షన్ చేసాము, బట్ మనకు అందులో ఆపర్చునిటీస్, అందులో అవకాశాలు, మన యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా అంతులేనిగా ఉండాలి, అన్లిమిటెడ్గా ఉండాలని మనం యూనివర్స్కి ఇస్తున్న సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటారు. ఇలా మనం ఫ్రంట్ సైడ్లో రాసుకోవాలండి. సెకండ్ ఇక్కడ మన పూర్తి పేరు రాయాలి. సౌమ్య అన్న అంటే మీరు షార్ట్ కట్స్ ఏమీ యూజ్ చేయకండి. మీ పూర్తి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కుదిరితే రాయండి, లేదు గుర్తుకు లేదు అన్న వాళ్ళు మీరు నివసిస్తున్న ఊరి పేరు రాయండి. మీ పూర్తి పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి. ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలని కొంతమంది అడగచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు మెన్షన్ చేస్తామంటే మాధురి అనే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, మాధురి దీక్షిత్ కూడా ఉన్నారు. సో యూనివర్స్కి అర్థం కావాలి ఈవిడ లేదంటే ఇంకొక ఆవిడ అని. సో ఆ ఎనర్జీస్ని కనెక్ట్ అవ్వడానికి మనం స్పెసిఫిక్గా మన డేట్ ఆఫ్ బర్త్, మన పేరు రాస్తాం. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు
మీరు మీ యొక్క ఊరి పేరు, మీరు ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నారో ఆ ఊరి పేరు రాయాలి. ఎస్, సేమ్ ఇదే విధంగా మనం ఇలా రాయాలండి. మీ పూర్తి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా రాసిన తర్వాత మీరు దీన్ని చేతిలో పట్టుకోవాలి. మాధురి గారు మీరు దీన్ని చేతిలో పట్టుకోండి. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ జాబ్ కోసం చూస్తున్నామండి, జాబ్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నామని అనుకుందాము. మీరు దాన్ని పట్టుకోండి, ఐస్ని క్లోజ్ చేయండి, నేను చెప్పిన వర్డ్స్ని విజువలైజ్ చేసుకోండి. మన ఆడియన్స్ కూడా మీరు ఏ కోరిక అయితే రాసుకున్నారో ఆ కోరికకు మీకు ఎలా అయితే జరగాలనుకుంటున్నారో అలా మీరు విజువలైజ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను జాబ్ గురించి విజువలైజేషన్ చేయిస్తున్నాను, మీరు జాబ్ చేసే వాళ్ళైతే ఇదే విధంగా విజువలైజేషన్ చేసుకోవచ్చు. సో మాధురి గారికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఆ ఆపర్చునిటీ మీరు వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళని కలిశారు, అద్భుతమైన జాబ్ ఆపర్చునిటీ, అన్ని విధాలుగా మీకు చాలా మనసుకు నచ్చిన జాబ్, ఆ కంపెనీలో ఉన్నత స్థాయి పొజిషన్, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో డెసిగ్నేషన్, ఆ డెసిగ్నేషన్ ఆఫర్ చేస్తామంటున్నారు. సో శాలరీ కూడా మీరు ఏదైతే అడిగారో అది వాళ్ళు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మీకు లెటర్ కూడా రెడీ చేసేసి ఇచ్చేశారు. సో అన్నీ కూడా మీరు అనుకున్నట్టు జాబ్, మీరు అనుకున్న కంపెనీలో జాబ్, మీరు అనుకున్న సిటీలో మీరు అనుకున్నంత అమౌంట్ అంతా కూడా ఓకే అయిపోయింది. ఇంటర్వ్యూ ఓకే అయిపోయింది. హెచ్ఆర్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చేసింది. అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పేశారండి, నాకు కొత్త జాబ్ వచ్చింది, నేను అనుకున్న శాలరీ నేను అచీవ్ చేశాను, అద్భుతంగా నాకు ఉంది, నేను ఏదైతే కోరానో నాకు అది వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మీ యొక్క హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. అలానే మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయిపోయారు. జాయినింగ్ డేట్ రోజు కొత్త కంపెనీకి వెళ్ళారు, హెచ్ఆర్ రిసీవ్ చేసుకున్నారు, టీంని అందరినీ పరిచయం చేశారు. అక్కడ అందరితోనూ చక్కగా మంచి రిలేషన్షిప్, పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఏ విధంగా మీ టీం ఉండాలనుకుంటున్నారో అదే విధంగా ఉన్నారు. సూపర్గా మీరు జాయిన్ అయిపోయారు కొత్త కంపెనీలో. అలా నడుస్తూ ఉంది, అంతా మంచి జరుగుతూ ఉంది. శాలరీ కూడా క్రెడిట్ అయింది. మీరు అనుకున్న శాలరీ ఏదైతే మెన్షన్ చేశారో ఆ శాలరీ కూడా మీకు క్రెడిట్ అయిపోయింది. సో మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు. అనుకున్న శాలరీని కొత్త గొప్ప ఎవరికో మీరు హెల్ప్ కూడా చేస్తామని భావించండి. మేనిఫెస్టేషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సో మీ యొక్క శాలరీ క్రెడిట్ అయింది, మీరు హై వైబ్రేషన్స్లో వైబ్రేట్ అవుతూ ఉన్నారు. జస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 సార్లు చెప్పండి. ఆ తర్వాత సో బీ ఇట్, సో బీ ఇట్, సో బీ ఇట్, తదాస్తు 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 అని స్లోగా మీరు ఒక మంచి చిరునవ్వుతో యూనివర్స్కి కృతజ్ఞతా భావంతో మీ కళ్ళని ఓపెన్ చేయండి. ఎస్, ఓపెన్ చేసి మీరు ఆ మ్యాచ్ బాక్స్తో దాన్ని వెలిగించేసి ఈ బౌల్లో మీరు ఉంచేసేయండి. ఈ బౌల్లో ఉంచి సో ఆ వెలుగుతున్నది అప్పుడు మీరు ఇప్పుడు మళ్ళీ సే థ్యాంక్ యూ యూనివర్స్, నా కోరిక నెరవేరినందుకు. ఎస్, ఆ ఫ్లేమ్ని చూస్తూ థ్యాంక్ యూ చెప్పండి. ఫైర్ ఎలిమెంట్కి మీ మేనిఫెస్టేషన్ని సరెండర్ చేస్తున్నారు. స్మోక్ వస్తుంది అంటే ఎయిర్ ఎలిమెంట్కి కూడా మీరు మేనిఫెస్టేషన్ని సరెండర్ చేస్తున్నారు. యూ గివ్, మీరు మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్లోకి సరెండర్ చేశారు. నౌ జస్ట్ సీ ద మ్యాజిక్ హ్యాపెన్స్ టు యూ. మీకు త్వరలోనే మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ అవుతుంది. ఈ విధంగా సేమ్ ప్రాసెస్ మీరు 7 రోజులు, 11 రోజులు, 21 రోజులు చేయాలి. ఆ విజువలైజేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు. ఓకే, అంటే మనం బే లీఫ్ని పట్టుకొని మనం చేసిన విజువలైజేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే మీ కోరిక స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా నాకు ఇలా జరగాలి, ఇలా కావాలి, ఏంటి అనేసి మీరు స్పష్టంగా చెప్తూ యూనివర్స్కి సరెండర్ చేస్తున్నారు. సో మీరు ఏ విధంగా కోరితే అదే విధంగా యూనివర్స్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధురి గారు.